కాకినాడ జిల్లా కాపునాడు సమావేశం స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ బాలాజీ కాకినాడ అధ్యక్షులు దలే జోగిరాజు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు పురంశెట్టి మంగారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రగడ సుబ్బారావు, డివిజన్ అధ్యక్షులు పి విజయరాము తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్య ఎజెండా కాపుల యొక్క అభ్యున్నతి కోసం రానున్న ప్రభుత్వాలు కాపు జాతి సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారించాలని, కాపు యువకులకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని తీర్మానించారు. సమావేశంలో పిఠాపురం మండల అధ్యక్షులు శ్రీకాంత్ మూర్తి స్వామి, పత్తిపాడు మండల బీజేపీ జిల్లా పద్మారావు, పెద్దపూడి మండల అధ్యక్షులు రమణ, వై సాయిరాం, కాపునాడు కోఆర్డినేటర్ ఓన్లీ నాగరాజు, పద్మారావు ప్రముఖులు ప్రసంగించారు. మీ అందరూ కోరుతున్నాం. అలాగే కాపు రిజర్వేషన్ ఈవేళ స్కాలర్షిప్ల దగ్గర నుంచి, రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి కార్పొరేషన్ కూడా సాధించడం జరిగింది. అలాగే మీకు అందిస్తామనేటువంటి ఆలోచన గట్టిగా ఉంది. మీ అందరూ సహకరించాలని కోరిక కలుగుతుంది. అలాగే మనతో పాటు మన కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సుబ్బారావు గారు మనతో ఉన్నారు. సార్ సుబ్బారావు గారు చెప్పండి, ఇప్పుడు మీరు ఈరోజు సర్వసభ్య సమావేశం జరిగింది కదా, ఈ సర్వసభ్య సభ్యానంలో మీ యొక్క తీర్మానాలు ఏం చేసుకున్నారు? ఈ రాష్ట్ర కాపునాడు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల సంక్షేమం కోసం ఏర్పడినటువంటి ఒక ఆర్గనైజేషన్. గత 4.5 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఈ రాష్ట్ర కాపునాడికి ఒక చరిత్ర ఉంది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంతో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో అనేక పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి ఈ జాతికి అనేక సంక్షేమ ఫలాలు సాధించి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సాధించి 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి రాష్ట్ర కాపునాడిది. ఈరోజు ఇక్కడ ప్రధానంగా సమావేశం కావడానికి రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల తరపున శాసన మండలిలో కానీ, శాసనసభలో కానీ ఉన్నటువంటి నాయకులు సరైనటువంటి వాయిస్ వినిపించట్లేదని, ఈ కాపుల కోసం, ఈ కాపుల స్థితిగతుల కోసం వాయిస్ వినిపించలేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఈ రాష్ట్ర కాపునాడు నుంచి 4 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర నుంచి ఈ కాపునాడు నుంచి ఒక సమర్థవంతమైన వ్యక్తికి రాష్ట్ర కాపునాడు నుంచి శాసన మండలిలో అవకాశం కల్పించాలని, మా సమస్యలపై, మా కాపు, తెలగ, ఒంటరి కుల సమస్యలపై మేము చర్చించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముందు ఈ రాష్ట్రంలో కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళకి సహకరించాలి, ఈ జాతి అభివృద్ధి కోసం ఏమేమి చేయాలనే విషయంపై ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగిందండి. తర్వాత మరొకసారి ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఆ సమావేశంలో మిగిలిన విషయాలు ఆడిస్తాం. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ కూడా ఎలక్షన్ ఆడవాళ్ళలో బిజీగా ఉన్నాయి. అయితే వివిధ పార్టీలు ఇంకా మేనిఫెస్టోలు ఇంకా పూర్తిగా ప్రకటించలేదు. ఈ మేనిఫెస్టోలు ప్రకటించేటటువంటి వైసీపీ కానీ, లేదా జనసేన కానీ, లేదా కూటమి కానీ, మీరు వాళ్ళకి, ఆ రాజకీయ పార్టీలకి మీ కాపు నాడు నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు అంటే మీరు అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఏ పార్టీ కావచ్చు, పార్టీలకు అతీతంగా ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అన్ని పార్టీలు కూడా ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులంలో అనేక మంది పేదవారు ఉన్నారు, అనేక లక్షల మంది పేదవారు ఉన్నారు, ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ కులానికి ఆసరాగా, ఈ కులానికి బాసటగా, ఈ కులానికి భరోసాగా వాళ్ళు రేపు పొద్దున మేనిఫెస్టోలో ప్రకటన చేయాలని, ఇందాక నేను ప్రస్తావించినటువంటి ఎమ్మెల్సీ విషయం చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ కాపు జాతి సమస్యలపై అనేక మంది అన్ని పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసనమండలి సభ్యులు ఉన్నారు. ఏ నాయకుడు కూడా పార్టీ గీత దాటి రాలిపోతూ ఉన్నాడు. ఆ పార్టీ ఆదేశాల ప్రకారం పోతున్నాడు తప్ప కాపు జాతికి నష్టం జరుగుతున్నా, కాపు జాతికి అన్యాయం జరుగుతున్నా ఈ కాపు జాతి కోసం సభలో గళం వినిపించలేకపోతూ ఉన్నారు. ఆ గళం వినిపించుకోవడం కోసం ఈ రాష్ట్ర కాపు జాతి నుండి ఒక సమర్థవంతమైన నాయకుడికి ఎమ్మెల్సీలో అన్ని పార్టీలు కూడా శాసన మండలిలో ఒక సభ్యత్వం కల్పించాలని, అప్పుడు ఈ కాపు జాతికి న్యాయం జరుగుతుందని ఆ సందర్భంలో అన్ని పార్టీలు కూడా మేము డిమాండ్ చేయాలని కూడా ఆలోచన చేస్తాం. థ్యాంక్ యూ సార్.
మనతో పాటు కాకినాడ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారు జోగిరాజు గారు మనతో ఉన్నారు. జోగిరాజు చెప్పండి, ఈరోజు మీ తీర్మానం ఏం చేశారు? కాపు రిజర్వేషన్ తీసిన రిజర్వేషన్ మళ్ళీ పునరుద్ధరించాలని నా డిమాండ్. కాకినాడ సిటీ ప్రెసిడెంట్ గారు జోనల్ ప్రెసిడెంట్ గారు బాలు గారు మనతో ఉన్నారు. బాలు గారు చెప్పండి, మీరు ఈ యొక్క పార్టీల్లో అంటే విభిన్నమైన పార్టీలు మనకు ఇక్కడ ఉన్న వైసీపీ కానీ జనసేన లేదా టీడీపీ కూటమికి సంబంధించి ప్రస్తుతం వైసీపీ చేసినటువంటి ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ నుంచి మీరు ఆశించిన స్థాయిలో ఈ కాపులకి రిజర్వేషన్ అంశం కానీ లేకపోతే వివిధ సాధికారత సమస్యలు కానీ అన్నీ పరిష్కరించిందని మీరు అనుకుంటున్నారా? ఒకటి సార్, చాలా దశాబ్దాల నుంచి కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెడతారు కానీ ఎటువంటి బెనిఫిట్స్ కూడా కాపులకు రాకపోగా మనల్ని మెయిన్ వ్యక్తులుగా చూస్తున్నారు తప్ప ఎటువంటి ప్రయోజనాలు మనకి పొందడం కూడా జరగట్లేదు. ఈ గవర్నమెంట్ కూడా అసలు చేయలేదు. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్లో కూడా ప్రత్యేకించి కాపులకి ఒక ఉన్నతమైన స్థానం కల్పించాలని కూడా కోరుతున్నాను మీ పరంగా, మీ మీడియా పరంగా. ఇది కాకినాడ కాపునాడు మీటింగ్ సంబంధించిన విశేషాలు. థ్యాంక్ యూ సో మచ్.